హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బస్ అఫీషియల్. సో మన వీడియో వచ్చేసి రీసెంట్గా జరిగిన లైబ్రరీ సైన్స్ సంబంధించిన థియరీ పేపర్స్ అండి. ఒకసారి క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా చూద్దాం. మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే లైబ్రరీ సైన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, నేనైతే మీకు ఫస్ట్ వీడియోలో చూపిస్తాను ప్యాటర్న్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎగ్జామ్కి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో వీలైతే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయవచ్చు, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను. ఓకే, వీడియోలో వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి జూలైలో జరిగిందండి. సో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించి ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్ ఫర్ LIS ప్రొఫెషనల్స్. ఓకే, ఇంగ్లీష్ ఫర్ LIS ప్రొఫెషనల్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 hours అండి. అండ్ మార్క్స్ వచ్చేసి 60 marks క్వశ్చన్ పేపర్. సో మనం 24 marks స్కోర్ చేస్తే పాస్ అవుతాం, ఎక్కువ వస్తే నో ప్రాబ్లం. ఓకే, మినిమం మార్క్స్ వచ్చేసి మనకి 24, మ్యాక్స్ మార్క్స్ వచ్చి 60. ఓకే, డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఇక్కడ మనకి సెక్షన్ ఏ ఇచ్చారు. సెక్షన్ ఏలో 3 × 6 = 18. ఓకే, మనం ఇక్కడ 6 questions ఇచ్చారు, 3 questions అటెంప్ట్ చేస్తే చాలు. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్, గివ్ ఎగ్జాంపుల్స్. ఓకే, how many types of sentences are there, give examples. Next question, what are the different types of readings, elaborate. ఓకే, ఈ క్వశ్చన్ చదివితే మీకు అర్థం తెలుస్తుంది కదా, మీనింగ్ తెలుస్తుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ఫార్మల్ కమ్యూనికేషన్, వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫార్మల్ రైటింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద 3 stages of the process of writing. And fifth one, what is punctuation, write about 5 major punctuation marks. Sixth one, discuss the format of an email. ఓకే, సో ఇక్కడ మనకు 6 questions ఇచ్చారు. మనం ఇందులో వచ్చేసి 3 questions అటెంప్ట్ చేస్తే మనకి 18 marks వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. నెక్స్ట్ బి సెక్షన్ మనకి 3 × 10 = 30. సో ఇక్కడ మనం 3 questions అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 marks, టోటల్ 30 marks. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. డిఫైన్ పాలసీ, ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ పాలసీ, ఆర్ డిస్కస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ హెల్డ్ ఇన్ ఏ లైబ్రరీ. ఓకే, ఈ 7th క్వశ్చన్ ఏ అండ్ బిలో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు, 2 questions అటెంప్ట్ చేయొద్దు. ఓకే, ఆర్ అని ఉంది కదా, సో ఇక్కడ ఏ ఆర్ బి మీరు అటెంప్ట్ చేయాలి. సో ఇవి 2 7th క్వశ్చన్లో కన్సిడర్ అవుతాయి. ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. అండ్ 8th క్వశ్చన్లో ఏబి క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫార్మాట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైబ్రరీ యాన్యువల్ రిపోర్ట్స్, ఆర్ బిల్డ్ ఏ మోడల్ కన్వర్జేషన్ టు ఇన్వైట్ యువర్ వైస్ ఛాన్సలర్ యాజ్ చీఫ్ గెస్ట్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్. ఓకే, ఇక్కడ ఒక కన్వర్జేషన్ రాయాలి. ఓకే, మీరు బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి మీకు తెలుస్తుంది ఎలా కన్వర్జేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ 9th one వచ్చేసి లిస్ట్ సమ్ గైడ్లైన్స్ టు బి ఫాలోడ్ బై ద లైబ్రరీన్స్ వైల్ కమ్యూనికేటింగ్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ యూజర్స్, ఆర్ ఆన్సర్ ద ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 10 lines ఈచ్. ప్రిన్సిపల్ ఆఫ్ ట్రస్ట్, నెటిక్వేట్, ప్లాగియరిజం. సో ఇక్కడ కూడా మనకి 9th దాంట్లో కూడా ఏ అండ్ బి ఇచ్చారు. ఇందులో మనం ఏదైనా 1 question అటెంప్ట్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ వచ్చేసి మన సెక్షన్ సి 1 question అటెంప్ట్ చేయాలి, 12 marks. ఓకే, డిస్క్రైబ్ కమ్యూనికేషన్ ఎటిక్వేట్ ఇన్ ప్రొవైడింగ్ వేరియస్ లైబ్రరీ సర్వీసెస్. 11th one, లిస్ట్ అవుట్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ కలెక్షన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ పాలసీ. సో ఈ 10th or 11thలో మీరు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 12 marks వస్తాయి. అండ్ ఇక్కడ మనకి 6 questions ఇచ్చారు, 3 questions అటెంప్ట్ చేస్తే చాలు. అండ్ సెక్షన్ ఏలో వచ్చేసి మనకి 6 questions ఇచ్చారు, 3 questions అటెంప్ట్ చేస్తే 18 marks వస్తాయి. టోటల్ 16 marks క్వశ్చన్ పేపర్. మినిమం మీరు 24 అయినా స్కోర్ చేయండి. ఓకే, ఒకవేళ మీకు టఫ్ అనిపిస్తే 24 అయినా స్కోర్ చేయండి. ప్రతి క్వశ్చన్ అంటే వాళ్ళు ఎన్నైతే రాయాలని చెప్పారో ఆ క్వశ్చన్స్ అయితే మీరు
రాయడానికి ప్రయత్నించండి. ఓకే, బుక్లెట్లు మనకి మ్యాక్సిమం నింపడానికి ప్రయత్నించండి. రిలేటెడ్ ఆన్సర్సే రాయండి. ఓకే, అండ్ మీకు ఏదైతే లాంగ్వేజ్లో రాయమన్నారో ఆ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ రాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.